ఆయిల్ వేసేసుకొని బిర్యానీ ఆకు, హోల్ స్పైసెస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత 1 ఆనియన్, 1 టమాటో, 2 మిర్చి మిక్సీ పట్టేసుకొని ఆ పేస్ట్ యాడ్ చేయాలి. దాంతోపాటు 2 స్పూన్స్ ఆఫ్ అల్లం పేస్ట్. కొంచెం అల్లం పడుతుంది దీనికి, ఎందుకంటే ఆ స్మెల్ డామినేట్ చేయడానికి కొంచెం అల్లం వేసుకోవాలి. అది రోస్ట్ అయిపోయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న పాయ యాడ్ చేసి 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ 2 స్పూన్స్ ఆఫ్ కారము. ఇది కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటుంది. పాయాన్ని వాళ్ళు క్లీన్ చేసి ఇచ్చిన తర్వాత కూడా మీరు ఇంటి దగ్గర బాగా క్లీన్ చేసుకోండి, అయితే ఆ స్మెల్ ఉండదు. అండ్ 2 పించెస్ ఆఫ్ గరం మసాలా. నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన గరం మసాలానే యాడ్ చేసిన. ఇప్పుడు ఒక 10 to 15 మినిట్స్ ఆ మసాలా అంతా పీసెస్కి పట్టుకునే వరకు కుక్ చేసి, నేను ఆల్రెడీ సూప్ రెసిపీ చూపించా కదా పాయసు, అది వాడు అంత తాగలేడు ఎలాగో, అందుకే కొంచెం సూప్ తీసి కర్రీలో యాడ్ చేసి ఫ్లేవర్ వస్తుంది అని చెప్పేసి సరిపడా వాటర్ పోసుకొని విజిల్ పెట్టేయాలి. 8 to 10 విజిల్స్కి కుక్ అయిపోతుంది. మేము ఇది దోశ కాంబినేషన్తో తిన్నాము. నెక్స్ట్ ధనియాల పొడి అండ్ కొబ్బరి పొడి వేసి ఒక 2 to 3 మినిట్స్ ఉంచి ఫ్లేమ్ ఆపేయాలి. చాలా బాగుంటుంది.